ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శారదా, నీ ఆరోగ్యం గురించి నీకు దిగులుగా లేకపోయినా నీ బిడ్డలకు దిగులుగా ఉంటుందిగా శారదా. అయినా ఇప్పుడు నువ్వు భోజనం మానేస్తే మాత్రం మనసులో ఉన్న బాధ తీరిపోతుందా? నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే కదా నీ మనసు నొప్పించకూడదని ఎంత బాధనైనా వాళ్ళు భరించడానికి సిద్ధపడుతున్నారు. అర్థం చేసుకోవాలిగా. నువ్వు బాధపడితే నీ బిడ్డలు చూడలేరు శారదా. నువ్వు పడిన అవమానానికి సమాధానం చెప్పడానికి బిడ్డకి శక్తి కావాలి. ఆ శక్తి మరేంటో కాదు శారదా, నువ్వు ధైర్యంగా ఉండడమే. వెంకీ, నువ్విలా మాట్లాడుతూ ఉంటే మీ నాన్నే నాతో చెప్తున్నట్టుందయ్యా. మనసులో ఉన్న భారం, భయం అంతా నీ మాటలతో తీరిపోయిందయ్యా. మీ నాన్నను మరోమారు కళ్ళ ముందు చూస్తున్నట్టే ఉంది. భోంచేయడమే కాదయ్యా, నా బిడ్డల కోసం ఇక మీదట నేను ధైర్యంగా ఉంటాను. అది మా అమ్మంటే. కూర్చోమ్మా, కూర్చో. విద్య, ఆ ప్లేట్ ఇలా ఇవ్వు. ఇది మా నాన్న ముద్ద. ఇది వెంకీ ముద్ద. అన్నయ్య, నా ముద్ద నేనే తినిపిస్తాను. మనవడా, మరి నా ముద్ద సంగతి ఏంటి? గురుగారు, మీరా? ఇంకా గురువుగారు ఏంటయ్యా, తాతయ్య అని నోరారా పిలువు. అలాగే, ఆశీర్వదించండి తాతయ్య. నిన్ను చూస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందయ్యా.